నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ సంతానలేమి సమస్యలు. దీని గురించి మనకు తెలియచేయడానికి Ferty9 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ శశాంత్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నవడేస్ ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. సంతానం లేక చాలా మంది బాధపడుతూ ఉన్నారు. అసలు మ్యారేజ్ అయిన కపుల్ పిల్లలు పుట్టలేదని కన్సిడర్ చేసేది ఎప్పుడు, దాని గురించి ఒకసారి క్లియర్గా చెప్పండి. సో ఒక భార్య భర్తలు సంవత్సరం వరకే కలిసి ఉంటే కూడా విదౌట్ కాంట్రసెప్షన్, విదౌట్ యూజింగ్ పిల్స్, కాండమ్స్ దగ్గర ఉంటే కూడా ఒక సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ రాలేకపోతే ఇద్దరు ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్కి ఒకసారి విజిట్ చేసుకోవాలి ఫర్టిలిటీ క్లినిక్లో. సో హస్బెండ్లో బేసిక్లీ సమ్ టైమ్స్ 50% ఆఫ్ ద రీజన్స్ ఉంటాయి ఫార్ సబ్ఫర్టిలిటీ. అంటే ఇన్ఫర్టైల్ గ్యారంటీ అని చెప్పలేం. వెన్ దే ఆర్ మీటింగ్ ఫర్ 1 year, సమ్ టైమ్స్ 2 years టైం కూడా అవ్వచ్చు. బట్ ఇప్పుడు వైఫ్ ఏజ్ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. వైఫ్ ఏజ్ 35 years పైన ఉంటే దే షుడ్ ఓన్లీ న్యాచురల్ ట్రయల్ 6 months, అంటే 6 నెలలు ట్రై చేసుకోవచ్చు న్యాచురల్గా. వైఫ్ ఏజ్ 35 years దాటి ఉంటాయి. సో బిలో ద ఏజ్ ఆఫ్ 35 years 1 year వరకు కపుల్ ట్రై చేసుకోవచ్చు. సో హస్బెండ్లో బేసిక్లీ వీర్యంది కణాల పరీక్ష చేసుకుంటారు. ఇది సిమెన్ అనాలిసిస్ అని టెస్ట్. దీనికి 2 to 7 days కలవకుండా ఉండాలి. 2 రోజుల నుంచి 1 వారం వరకు కలవకుండా గ్యాప్ బేసిక్లీ ఉంటే అబ్స్టినెన్స్ పీరియడ్, ఆ రిపోర్ట్ ఇట్ విల్ బీ మోర్ యాక్యురేట్. ప్లస్ ఒక అథెంటిక్ WHO వెరిఫైడ్ ల్యాబొరేటరీలో ఈ టెస్ట్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది రాదర్ దెన్ ద స్మాలర్ ల్యాబ్స్. ఎందుకంటే దీంట్లో కొన్ని క్రైటీరియా ఫాలో చేస్తారు. కౌంట్ పర్ ఎంఎల్ ఎంత ఉంది, క్రూగర్ క్రైటీరియా, మోటిలిటీకి కూడా పర్టికులర్ మెథడ్స్ ఉంటాయి. సో ఒక మంచి స్టాండర్డైజ్డ్ WHO గైడ్లైన్స్ ఫాలో చేసిన ల్యాబ్లోనే చేసుకోవాలి ఈ వీర్యం పరీక్ష. ప్లస్ వీర్యం పరీక్షలో కూడా దేర్ విల్ బీ ఫ్లక్చుయేషన్స్. సో వారంకి చేంజ్ అవుతుంది. తక్కువ కౌంట్ ఉన్న వాళ్ళకి సమ్టైమ్స్ రిపీట్ చేస్తే నార్మల్ రావచ్చు. సో ఇది అట్లీస్ట్ ఒక రఫ్ ఎస్టిమేట్ ఫర్టిలిటీది. ఇట్ ఈస్ నాట్ లైక్ అ బ్లడ్ టెస్ట్. సో ఒక 3-4 weeks గ్యాప్లో అట్లీస్ట్ 2-3 సెమెన్ అనాలిసిస్ చేసుకోవాలి. వైఫ్లో కూడా కొన్ని స్కాన్స్, కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి. సో దిస్ వే వీ కెన్ డయాగ్నోస్. అలాగే ఇన్ఫర్టిలిటీ అనగానే ఎక్కువగా ఫీమేల్ని చూస్తూ ఉంటారు జనరల్గా. మేల్ విషయానికి వస్తే కనుక మేల్లో ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటి, ఎలాంటి ఇన్ఫర్టిలిటీ ఉంటుంది? సో ఇప్పుడు హస్బెండ్లో 50% ఆఫ్ ద కాజెస్ ఉంటాయండి. జస్ట్ లైక్ ఇన్ వైఫ్ 50% ఆఫ్ ద కాజెస్. సో ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది చాలా పెరిగిపోతుంది. దీనికి ఒక కామన్ రీజన్స్ ఆర్ ఫస్ట్ ఒకటి స్మోకింగ్, ఆల్కహాల్, సబ్స్టెన్స్ అబ్యూస్ అండ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, ప్లస్ అన్డయాగ్నోస్డ్ బ్లడ్ ప్రెషర్ అండ్ ఇది డయాబెటీస్. బేసిక్లీ బ్లడ్ షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో జస్ట్ మన క్లినిక్లో పేషెంట్ ఏజ్ 31, 32కి కూడా ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తే 150, 100 అలా తెలుస్తుంది. సో పేషెంట్ యూజువలీ ఫస్ట్ షాక్ అవుతారు. ఎందుకంటే హై బ్లడ్ ప్రెషర్కి యూజువలీ సిమ్టమ్స్ ఉండవు. సో అది అనాలిసిస్లో, ఫిజికల్ ఎగ్జామినేషన్లో తెలుస్తుంది. సో క్రానిక్లీ హై బీపీ, అది దాంట్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి. సో ప్రైమరీ అండ్ సెకండరీ హైపర్ టెన్షన్ అని. సో బేసిక్లీ టెస్టిస్కి ఫాల్ట్ చేసేస్తుంది, టెస్టిక్యులర్ డ్యామేజ్ అవ్వచ్చు. బ్లడ్ షుగర్ కూడా అన్కంట్రోల్గా ఉంటే నార్మల్లీ ఓవరాల్గా సిమ్టమ్స్ ఉండవు, బట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అలాంటి కేసుల్లో మళ్ళీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అవ్వచ్చు. అండ్ లాస్ట్లో టెస్టిక్యులర్ డ్యామేజ్ కూడా అవుతాయి, అన్కంట్రోల్ బ్లడ్ షుగర్స్ అండ్ బ్లడ్ ప్రెషర్ బోత్. సో మళ్ళీ సెకండరీ డిజార్డర్స్ డయాగ్నోస్ చేసుకోవాలి. ఒబిసిటీ ఒకటి రీజన్ అవుతుంది, మాల్న్యూట్రిషన్. మళ్ళీ వారికోసీల్ అని ఒక కండిషన్ ఉంటుంది వేర్ బీజాల పక్కనే నరాలు ఉబ్బిపోతాయి. అండ్ బికాజ్ దానివల్ల ఒక్కొక్కరికి హీట్ ఎక్కువ తాగి టెస్టిస్ ష్రింక్ అవ్వచ్చు. జెనెటిక్ కారణాలు ఉండొచ్చు. మమ్స్ ఇన్ఫెక్షన్, ట్యూబర్క్లోసిస్, ఇలాంటి కొన్ని బ్యాక్టీరియా, వైరసెస్ పర్టికులర్లీ టెస్టిస్కి డ్యామేజ్ చేస్తాయి. అది టీనేజ్ ఇయర్స్లో ఆ ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటే డెఫినెట్లీ టెస్టిక్యులర్ ఫెయిలియర్కి ఛాన్సెస్ ఉంటాయి. క్రిప్టార్కిడిజం అని ఇంకొక కండిషన్ వేర్ టెస్టిస్ యాక్చువల్లీ చిన్నప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ దే విల్ బీ డిసెండింగ్ ఫ్రమ్ ఇంగ్వానల్ కెనాల్, అంటే అబ్డామెన్ నుంచి కింద స్క్రోటల్ శాక్లో జారుతాయి. సో వరబీజాలు అనేది ప్రాబ్లం. క్రిప్టార్కిడిజం ఉన్న వాళ్ళు కూడా దేర్ ఈజ్ అ రీజన్ ఫర్ టెస్టిక్యులర్ ఫెయిలియర్. అది కరెక్ట్ చేసుకోవాలి. 6 months బేబీ ఏజ్ ఉన్నప్పుడు అది తెలుసుకొని ప్రాబ్లం ఉందని దే షుడ్ కరెక్టెడ్ బై ఆర్కాడియోపెక్సీ అనే ఒక సర్జరీ ఉంటుంది. సో ఇప్పుడు సమ్ టైమ్ 50% ఆఫ్ ద టైమ్స్ ఇడియోపతిక్, అంటే దానికి రీజన్ కూడా ఉండదు. ఒక్కొక్కరికి ఏదైనా ఎన్వైరన్మెంటల్ కాజెస్, కెమికల్ ఎక్స్పోజర్, రేడియేషన్ ఎక్స్పోజర్ తెలియకుండా ఉంటుంది. పెస్టిసైడ్స్ ముట్టుకుంటారు, కొన్ని పెయింట్ ఇండస్ట్రీలో ఉంటారు, కెమికల్స్కి ఎక్స్పోజ్ అవుతారు. సో కొన్నిసార్లు దానికి రీజన్ కూడా ఉండదు. అలాగే ఫీమేల్లో చూసినట్టయితే కారణాలు ఏంటి డాక్టర్ గారు?
సో ఇప్పుడు ఫీమేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీకి యూజువల్ కాజెస్ ఏముంటాయంటే ఒక పీసీఓఎస్ వెరీ కామన్. సో పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇక్కడ ఇది ఒక ఎండోక్రైన్, బాడీలో హార్మోన్స్ ఉంటాయి, ఆ హార్మోన్స్ ఒక బ్యాలెన్స్లో ఉండాలి, ఆ బ్యాలెన్స్ పోతే ఇది పీసీఓఎస్ అంటారు. సో ఇప్పుడు చాలా కామన్గా అయిపోతుంది, ఆల్మోస్ట్ 1 in every 3 women is said to have PCOS. సో ఈ కామన్ డిజార్డర్. సో హౌ డస్ ఇట్ ప్రెజెంట్ అంటే పీరియడ్స్ ఇరెగ్యులర్ ఉంటాయి. ఇరెగ్యులర్ పీరియడ్స్కి కారణమే అసలు బాడీలో ఏం జరుగుతుందంటే అండాశయాల్లో ఎగ్ డెవలప్మెంట్ సరిగా అవ్వట్లేదు. సో ఎగ్స్ విల్ గ్రో ఫ్రమ్ డే టు ఒక 10 days, 14th day వరకే బేసిక్లీ ఎగ్ మెచ్యూరేషన్ జరుగుతుంది నార్మల్లీ ఇన్ 28 day cycle. సో ఎగ్స్ డిపెండ్ ఆన్ హార్మోన్స్. హార్మోన్ బ్యాలెన్స్లో లేకపోతే సిగ్నల్ సరిగా ఉండలేకపోయి ఎగ్స్ చిన్న ఉంటాయి. సో స్మాల్ ఫాలిక్యులర్ గ్రోత్ అని రాస్తారు, ఎంఎస్ఎఫ్, మల్టిపుల్ స్మాల్ ఫాలికల్స్. ఇది అల్ట్రాసౌండ్లో రాస్తారు, స్కానింగ్లో. సో మళ్ళీ ఒక్కొక్కరికి హైపర్ ఆండ్రోజెనిజం అంటే ఒక మేల్ హార్మోన్స్ లెవెల్స్ చాలా పెరిగిపోయి ఉంటాయి. అలాంటి కేసెస్లో ఆయిలీ స్కిన్, యాక్నే, డార్కనింగ్ ఆఫ్ స్కిన్ నెక్ దగ్గర, అండ్ ఓవర్ వెయిట్ ఉండొచ్చు ఒక పర్టికులర్ టైప్. అంటే అన్ని పీసీఓఎస్ పేషెంట్స్ ఓవర్ వెయిట్ ఉన్నారని లేదు, లీన్ పేషెంట్స్లో కూడా పీసీఓ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది ఒక రీజన్. సెకండ్లీ ట్యూబల్ బ్లాకేజెస్, ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చి, ఆర్ ఎండోమెట్రియోసిస్ బీమార్. ఇప్పుడు బేసిక్లీ ఎండోమెట్రియల్ లేయర్ వేరే గర్భసంచి అవుట్ సైడ్ ద యూట్రస్, పెరిటోనియల్ క్యావిటీ, మూత్రం సంచి దగ్గర కూడా ఇప్పుడు తెలుస్తుంది ఒక్కొక్క పేషెంట్కి అతుకులు ట్యూబల్ బ్లాక్స్ అవ్వచ్చు. మళ్ళీ ఎగ్స్ తక్కువ కూడా ఉంటాయి ఒక్కొక్క ఉమెన్స్లో. 35 years తర్వాత సడన్లీ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది, అండ్ దే విల్ నాట్ హ్యావ్ గుడ్ రెస్పాన్స్. ఎగ్ డెవలప్మెంటే కాదు, అలాంటి సిచ్యువేషన్ ఈజ్ యాక్చువల్లీ నాట్ ట్రీటబుల్ బై మెడిసిన్స్ ఆల్సో. సో వెరీ పువర్ ఎగ్ రిజర్వ్ ఆర్ జీరో ఎగ్ రిజర్వ్ ఉన్నప్పుడు ఎగ్ డోనర్ కూడా సమ్టైమ్స్ ఆప్షన్స్ ఇస్తారు ఐవీఎఫ్ టెస్ట్ బేబీ పద్ధతిలో. ఓకే, అలాగే ఏజ్ ఫ్యాక్టర్ కూడా మీరు ఇంతకుముందు ఫస్ట్లో చెప్తూ అన్నారు, ఏజ్ ఫీమేల్ వచ్చేటప్పటికి 35కి బిఫోర్ అయితే బాగుంటుంది అన్నట్టుగా. సో ఏ టైంలో అంటే కరెక్ట్ టైం ఎప్పుడు అంటారు, ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, ఒకవేళ ఎర్లీగా అయినా లేట్గా అయినా కూడా? సో ఇప్పుడు బెస్ట్ అండ్ ద మోస్ట్ ఫర్టైల్ ఏజ్ ఒక డెకేడ్లో ఉంటుంది, దట్ ఈస్ బిట్వీన్ 22 to 32 years. సో దిస్ ఈజ్ ఆప్టిమల్ ఫర్టిలిటీ ఏజ్. సో outside of this, suddenly 34 years ఏజ్ దాటితే ఉమెన్ మహిళది ఏజ్, వాట్ హ్యాపెన్స్ ఇస్ సడన్లీ ఫర్టిలిటీ డిక్లైన్ అవుతుంది. ఇది ఒక థరో రీసెర్చ్ చేసుకున్నారు వీళ్ళు కపుల్స్లో. సో 34 తర్వాత దేర్ ఈజ్ అ సడన్ డిప్ ఇన్ ద ఫర్టిలిటీ రేట్. ప్లస్ ఇప్పుడు ఎగ్ అనేది కూడా తక్కువ రిలీజ్ అవుతాయి, అండ్ ద ఛాన్సెస్ ఇన్ సపోజ్ ఆ పేషెంట్కి ఏమైనా ట్యూబల్ బ్లాక్ ఫర్ ఎనీ రీజన్ ఐవీఎఫ్ది అవసరం పడితే కూడా వాళ్ళకి హయ్యర్ డోస్ ఆఫ్ ఇంజెక్షన్స్ అవసరం పడుతుంది. సో ఎగ్ డెవలప్మెంట్కి ఇంజెక్షన్స్ ఇస్తారు ఐవీఎఫ్లో, ఆ ఇంజెక్షన్స్ది కూడా డోస్ చాలా హైగా అవసరం పడుతుంది జస్ట్ ఫర్ ఎగ్ డెవలప్మెంట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యావరేజ్ 8 to 10 eggs వస్తాయి ఒక ఐవీఎఫ్ సైకిల్లో ఫర్ ఈచ్ హెల్దీ ఓవరీ లేడీ ఉమెన్. ఈవెన్ అప్ టు 15 రావచ్చు. ఈవెన్ సమ్ పేషెంట్లో హైపర్ స్టిమ్యులేట్ అవుతాయి, 20-25 eggs సింగిల్ సిట్టింగ్లో కూడా వస్తాయి. ఆ కంపారిజన్లో ఇప్పుడు పువర్ ఓవేరియన్ రిజర్వ్, పువర్ రెస్పాండర్కి జస్ట్ 3-4 eggs వస్తాయి. సో ఈ 3-4 eggs కూడా క్వాలిటీ మనం వీ కెనాట్ ఆల్వేస్ అష్యూర్. యూజువలీ ద ఛాన్సెస్ ఆఫ్ పువర్ క్వాలిటీ ఎగ్ కూడా ఉంటాయి. మళ్ళీ దాంట్లో మనం స్పర్మ్ ఇంజెక్షన్ చేసుకున్న తర్వాత ఎగ్జామిన్ చేస్తే పిండాల్లో క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్, జెనెటిక్ అనాలిసిస్ ఇవన్నీ చేసుకోవాలి. పీజీడీ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 36 ఉమెన్ ఉంటే యూజువలీ ప్రీ ఎంప్లాంటేషన్ జెనెటిక్ టెస్ట్ చేసుకోవాలి ఆ పిండాల్ది. సో ఈ దిస్ ఈజ్ టు ప్రివెంట్ ఎనీ అబ్నార్మల్ బేబీ, సిండ్రోమిక్ బేబీస్ ఇవన్నీ. సో ఏజ్ ఒకసారి 36 దాటితే డెఫినెట్లీ సిండ్రోమ్స్ది రిస్క్, అబార్షన్స్ది రిస్క్, ఎగ్ క్వాలిటీది రిస్క్, ఫర్టిలిటీ ఈ డ్రాప్ ఇన్ ఫర్టిలిటీ ఉంటుంది. హస్బెండ్స్లో కూడా ఇట్ ఈస్ నాట్ దట్ మేల్ ఫ్యాక్టర్లో ఏజ్ ఇస్ నాట్ అ ప్రాబ్లమ్. ఏజ్ 39 years అబవ్ హస్బెండ్స్లో కూడా మోటిలిటీ అండ్ స్పర్మ్ రకం అది క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్, షేప్ ఆఫ్ ద స్పర్మ్, దాని కదలికలు దీంట్లో డిక్లైన్ రావచ్చు. ఓకే, అలాగే ఈ ట్యూబల్ బ్లాక్స్ ఉన్నా కూడా, పీసీఓడి సమస్య ఉన్నా కూడా అంటే సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? అంటే ఈ ఇన్ఫర్టిలిటీ ఒకటే కాకుండా ఇంకేమైనా సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయా? డెఫినెట్లీ. సో ఒక్కొక్క సిచ్యువేషన్లో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని ఉంటుంది. సో యూజువలీ అది కరెక్ట్గా వాళ్ళు సీరియల్లీ ఇవాల్యుయేట్ చేసుకోవాలి. యాక్చువల్లీ పేషెంట్స్ ఇప్పుడు కామన్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ వాళ్ళు ఒక సంవత్సరంలో కొన్ని సెట్ ఆఫ్ టెస్ట్ చేసుకుంటారు, మళ్ళీ దే విల్ గివ్ అప్ ఫర్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్.
అండ్ 2018 రిపోర్ట్స్ ఇప్పుడు 2022 తీసుకొస్తారు. సో దట్ ఈస్ ఇన్వాలిడ్. సో ఒకసారి మనకు ఫర్టిలిటీ ప్లానింగ్ అనుకుంటే దానికి ఒక డిసిప్లిన్ లాగా వీ హ్యావ్ టు ఫాలో త్రూ ఒక టిల్ ద ప్రెగ్నెన్సీ సక్సెస్ వచ్చే వరకు. సో రియలిస్టిక్లీ ఇప్పుడు ఈ టెస్ట్లు ఏమేమి ఉంటాయంటే ఎగ్జిరేజా ఎలా ఉంది, స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది, గర్భసంచి అసలు బాగుందా లేదా, పొర యూట్రస్ లోపల ఎండోమెట్రియల్ లేయర్ సరిగా పెరుగుతుందా లేదా. సో సమ్ టైమ్స్ అవుట్ సైడ్ దీస్ కాజెస్ సర్విక్స్ ఎలా ఉంది అంటే గర్భసంచి ఇది ఓపెనింగ్ ద్వారం. సో అవుట్ సైడ్ దీస్ కాజెస్ ఆల్సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, సెక్షువల్ ప్రాబ్లమ్స్, ఇజాక్యులేటరీ ప్రాబ్లమ్స్, కరెక్ట్గా వజైనాలో సిమెంట్ డిపాజిట్ అవ్వదు. సో కొన్ని పేషెంట్స్కి ఇరెక్టైల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హైపోస్పాడియాస్ అంటారు, యూరిథ్రల్ ఓపెనింగ్, మూత్రంది ఓపెనింగ్ ఇన్ ద పెనిస్ ఈజ్ అట్ అ డిఫరెంట్ పాయింట్. సో అప్పుడు ఇలాంటి కేసెస్కి దే క్యాన్ హ్యావ్ సమ్ అదర్ కాజెస్. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్ అంటే అన్ని టెస్టులు నార్మల్ వచ్చినాయి అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో దీనికి ఒక సర్జరీ చేస్తారు, చిన్న లాప్రోస్కోపిక్ సర్జరీ, దట్ ఈస్ జస్ట్ 10 minutes ప్రొసీజర్ అండ్ డే కేర్, సేమ్ డే డిశ్చార్జ్ ఉంటుంది పేషెంట్కి. ఈ ప్రాసెస్లో ఈ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ అంటే స్కానింగ్లో కొన్ని తెలియకుండా కాజెస్ ఉంటాయి, లైక్ ఎండోమెట్రియోసిస్ గ్రేడ్ 1 మైల్డ్, ఏదైనా స్మాల్ ఫ్యాక్టర్స్ ఉంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి అన్నీ బాగున్నాయి మళ్ళీ ఎందుకు అవ్వట్లే అని పేషెంట్ అడుగుతారు. సో వెన్ వీ డూ లాప్రోస్కోపీ వీ విల్ సీ ట్యూబ్స్ మొత్తం యాక్చువల్లీ ఓపెన్ ఉన్నాయి కానీ థిన్ అయిపోయినాయి, అంటే గోడలన్నీ సన్నగా అయిపోయినాయి, ఆర్ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉంది ఆ పేషెంట్కి కానీ మనకు స్కానింగ్లో తెలియలేకపోతే దే విల్ నాట్ డయాగ్నోస్. సో దట్ మే బీ సమ్ మైనర్ కాజెస్. బేసిక్లీ ఎగ్స్ మంచిగా డెవలప్ అవ్వాలి, రిలీజ్ అవ్వాలి, ట్యూబ్లో స్పర్మ్ అండ్ ఎగ్ షుడ్ మీట్, అప్పుడు ప్రెగ్నెన్సీ సక్సెస్ అవుతుంది. అండ్ ఒక్కొక్క లేడీస్లో మళ్ళీ ప్రెగ్నెన్సీ సక్సెస్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ ఫెయిలియర్స్ అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్. హెల్దీ ఎంబ్రియో ఉన్నా కూడా 15% ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీస్ విల్ మిస్క్యారీ. అంటే సమ్ టైమ్స్ దేర్ ఇస్ సమ్ జెనెటిక్ ఇంబ్యాలెన్సెస్, స్పర్మ్ డిఎన్ఏ, ఎగ్ డిఎన్ఏ, ఇవి అన్నీ జెనెటిక్ లెవెల్లో, మైక్రోస్కోపిక్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకు వీ షుడ్ యాక్సెప్ట్ దట్ స్మాల్ ఫాల్ట్స్ ఇన్ ద ప్రెగ్నెన్సీస్. చాలా రీజన్స్ అంటే మీరు ఇప్పుడు చెప్పిన రీజన్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. సో వీటన్నిటికి కూడా అంటే ఇన్ఫర్టిలిటీకి లేటెస్ట్గా ట్రీట్మెంట్ ఎలా ఉంది 49లో? ఒకసారి అంటే పిల్లలు లేని వాళ్ళు కనుక 49ని కన్సల్ట్ చేస్తే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది? ఫస్ట్ థింగ్ ఈజ్ ఒక సిస్టమాటిక్ అప్రోచ్ చాలా ఇంపార్టెంట్. మన సెంటర్లో వాట్ వీ డూ ఇస్ హిస్టరీ ఎగ్జామినేషన్. బేసిక్లీ పేషెంట్ తోటి ఒక డీటెయిల్డ్ లెందీ క్వశ్చన్స్ తీసుకోవాలి. స్మాల్ ఫ్యాక్టర్స్ కూడా మిస్ కాకుండా ఉండాలి. బ్లడ్ ప్రెషర్, సమ్ ఆఫ్ ద హాస్పిటల్స్ దే విల్ నాట్ ఈవెన్ చెక్. సో ఒక బేసిక్స్ అయితే వీ హ్యావ్ టు ఫాలో. దాని తర్వాత ఈ అడ్వాన్స్డ్ మొడాలిటీస్ వస్తాయి. సో ఒక సిస్టమాటిక్లీ స్క్రీనింగ్ చేసుకోవాలి. గర్భసంచిలో ఒక్కొక్కరికి గడ్డలు ఉంటాయి, స్మాల్ ఫైబ్రాయిడ్స్, అది ఏమైనా ఉంటే దెన్ డిపెండ్స్ అది ఎక్కడుంది లొకేషన్. సో అన్నెసెసరీలీ సర్జరీ చేయకూడదు. సో ఒక్కొక్క పర్టికులర్ ఇండికేషన్స్ ఉంటాయి వేర్ గడ్డలు ఇది గర్భసంచిది ఓపెనింగ్ దగ్గర ఉంటే, సర్విక్స్ దగ్గర ఆర్ ట్యూబ్ దగ్గర, దట్ క్యాన్ కాజ్ ఇన్ఫర్టిలిటీ. సో అలాంటి కేసెస్లో వీ షుడ్ ట్రై టు రిమూవ్ ఇట్. అదర్వైజ్ స్మాల్ ఫైబ్రాయిడ్స్ ఉంటే ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు ఆపరేట్ ఆల్సో, అది జస్ట్ ఫాలో అప్ చేసుకుంటే సరిపోతుంది. స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే దానికి మళ్ళీ హార్మోన్స్ చెక్ చేయాలి. ఏమైనా మెడిసిన్స్ తోటి పెంచుకోవచ్చా, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవచ్చా లేదా, విల్ ఎక్సర్సైజ్ అండ్ డయట్ మ్యాటర్, వెయిట్ రిడక్షన్ మ్యాటర్ అవుతుందా. వెన్ నెక్స్ట్ కమ్స్ ద మొడాలిటీ, అంటే మెడికల్ ట్రీట్మెంట్ తర్వాత అసిస్టెడ్ రిప్రొడక్టివ్ మెథడ్స్. అసిస్టెడ్ రిప్రొడక్షన్ అంటే కొన్ని పేషెంట్స్కి ట్యాబ్లెట్స్ ఇస్తారు ఎగ్స్ డెవలప్మెంట్కి, స్పర్మ్ గ్రో మంచి క్వాలిటీ అవ్వడానికి. దట్ ఈస్ వన్. సెకండ్ ఈజ్ ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అని. సో ఇక్కడ స్పర్మ్స్ అంతా ప్రిపేర్ చేసి వాష్ చేసి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్పర్మ్స్కి సెంట్రిఫ్యూజ్ మెషిన్లో ప్రాసెస్ చేసి గర్భసంచిలో ఎక్కిస్తారు. అడ్వాంటేజ్ ఏముంటుందంటే 90% ఆఫ్ ద స్పర్మ్స్ న్యాచురల్లీ కలిసినప్పుడు వజైనాలోనే చనిపోతాయి. యాసిడిక్ pH ఉంటుంది వజైనాలో. సో స్పర్మ్స్ ప్రిపేర్ చేసి యూట్రస్లో ఇంజెక్ట్ చేస్తే ఇట్ రీచెస్ ద ట్యూబ్ ఫాస్టర్, మోర్ ఛాన్సెస్ ఆఫ్ స్పర్మ్, లైవ్ స్పర్మ్ వెళ్ళి ట్యూబ్లో సమ్టైమ్స్ మంచి ప్రెగ్నెన్సీ సక్సెస్ ఇస్తుంది. సో దీనికి కనీసం 2 ట్యూబ్స్ ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్, అట్లీస్ట్ 1 ట్యూబ్ ఓపెన్ ఉండాలి. అండ్ ఎగ్ రిలీజ్ సరిగా ఉంటేనే ఇది ఐయుఐ అనేది ప్రాసెస్ చేసుకోవచ్చు. ఐడియలీ ఐయుఐ చేయాలనుకుంటే మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీలో కూడా చేసుకోవచ్చు, వేర్ స్పర్మ్ కౌంట్ ఈజ్ అరౌండ్ ద రేంజ్ ఆఫ్ అబౌవ్ 8 million per ml, మోటిలిటీ కనీసం ఒక 20% మోటైల్ స్పర్మ్స్ ఉంటే ఒక గుడ్ సక్సెస్ వీ కెన్ ఎక్స్పెక్ట్. ఐయుఐ సింగిల్ సిట్టింగ్ సక్సెస్ రేట్ ఈజ్ ఓన్లీ 15%. సో అది ఒక
ప్లాన్ ఒక 3 to 6 months ప్లాన్ తీసుకోవాలి. అది IUI ఎన్నిసార్లు ట్రై అంటే IUI ఎన్నిసార్లు ట్రై చేయొచ్చు? డిపెండ్స్ ఆన్ ది ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది, పేషెంట్ ఏజ్ ఎంత ఉంది. సో ఎగ్ రిజర్వ్ చాలా బాగుంటే యంగ్ ఏజ్డ్ పేషెంట్ ఉంటే వీ క్యాన్ గో IUI ఈవెన్ 6 times కూడా. అక్కడ మనకు ఆబ్వియస్ కాజ్ ఇఫ్ సపోజింగ్ ఒక 2-3 cycles IUI ఫెయిల్ అవుతే ఇంకొకసారి వీ షుడ్ డూ వన్ లైక్ స్మాల్ ఎండోస్కోపిక్ సర్జరీ. ట్యూబ్స్ అసలు ఎక్స్టర్నలీ ట్యూబ్స్ది ఇది వాల్స్ ఎలా ఉన్నాయి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే HSG SIS చాలా సెంటర్స్లో చేస్తారు, ఓపెన్ ఉన్నాయి ట్యూబ్స్, మళ్ళీ ఎందుకు రావట్లే అని పేషెంట్ అడుగుతారు సపోజింగ్ IUI ఫెయిల్స్. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్స్ కూడా వీ హ్యావ్ టు చెక్ బై ఎండోస్కోపీ. అండ్ ఎగ్ రిలీజ్ కూడా డాక్యుమెంట్ చేస్తారు అల్ట్రాసౌండ్లో. స్పామ్స్ ఆల్రెడీ అనాలిసిస్ అండ్ ప్రాసెసింగ్ చేస్తారు. సో ఓన్లీ థింగ్ ఈజ్ IUI టిల్ ద ఇంజెక్షన్ ఇట్ ఈస్ ఇన్ ద డాక్టర్స్ హ్యాండ్స్. ఇంజెక్ట్ చేసిన తర్వాత అదంతా న్యాచురల్ బాడీ ప్రాసెస్ లాగానే ఉంటుంది. స్పర్మ్ హ్యాస్ టు స్విమ్, ట్యూబ్లో వెళ్ళి అది ఫర్టిలైజ్ చేయాలి, ఈ ఎంబ్రియో వచ్చి మళ్ళీ గర్భసంచికి ట్రాన్స్ఫర్ అవ్వాలి, ట్రాన్స్పోర్ట్ అయినాక అది ఇంప్లాంట్ అవ్వాలి, ఇంప్లాంట్ అయినాక ప్రెగ్నెన్సీలో డాక్టర్ చేతిలో దట్ ఈస్ ఆల్ ఇట్స్ అ న్యాచురల్ ఫెనామినా. ఆఫ్టర్ దట్ IUI అండ్ IVFలో మెయిన్ డిఫరెన్స్ ఏముంటుందంటే ఈ ఫర్టిలైజేషన్ వరకే అండ్ ఎంబ్రియో ఫార్మేషన్ వరకే ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద ఎంబ్రియాలజిస్ట్ అండ్ ద ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్స్. సో అది బాడీది సేమ్ సినారియో ల్యాబ్లో మిమిక్ చేస్తారు. టెంపరేచర్, కార్బన్ డైఆక్సైడ్, హ్యూమిడిటీ, ఇవి అన్నీ ఒక కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లో ఆ ఎంబ్రియోకి గ్రో చేస్తారు. దాని గురించి చెప్పండి డాక్టర్. IUI అయిపోయింది, IVFకి వెళ్ళినట్టయితే అది ఎవరికి సజెస్ట్ చేస్తారు, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో IVF ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ద సివియర్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ వేర్ ఇప్పుడు 2 side ట్యూబల్ బ్లాక్, ట్యూబల్ హైడ్రోసాల్పింగ్స్ అంటారు. ఇన్ఫెక్షన్ వచ్చి మొత్తం గర్భసంచిలో ట్యూబ్స్లో చీమ్ లాగా వచ్చేసి బ్లాకేజ్ అయిపోతే మళ్ళీ అలాంటి కేసెస్లో దేర్ ఇస్ నో మచ్ హోప్ ఫర్ అ న్యాచురల్ ఆర్ అన్ IUI ప్రెగ్నెన్సీ. అక్కడ డైరెక్ట్ IVFకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సివియర్ ఎండోమెట్రియోసిస్ బిమారీ చాలా పేషెంట్స్ విల్ బీ సఫరింగ్ త్రూ ఇట్. దీనికి సర్టన్ మెడిసిన్స్, సర్టన్ ఇంజెక్షన్స్ ఆర్ ఎఫెక్టివ్, బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పెద్ద సిస్ట్ ఫామ్ అయిపోతాయి, అతుకులు వచ్చేస్తాయి, పేగులంతా ఇంటెస్టైన్స్ విల్ కమ్ క్లోజ్ టు ట్యూబ్స్ అండ్ రెక్టమ్ అండ్ ఇది అంతా యూట్రస్కి మొత్తం అతుకుపోతుంది. దేనివల్ల అలా జరుగుతుందంటే సో ఈ ఎండోమెట్రియోసిస్ ఇంకా దీని కారణం ఇస్ అండర్ రీసెర్చ్. సో ఈ ఎండోమెట్రియం యాక్చువల్లీ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద యూట్రస్, అది క్యావిటీ లోపలది స్ట్రక్చర్. అది సో ఒక్కొక్కసారి రెట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్ అని థియరీ అంటున్నారు. సో రివర్స్గా అది ట్యూబ్లో ఎక్కేసి ఇంటెస్టైన్ దగ్గర ఈ పెరిటోనియల్ క్యావిటీలో ఆ ఎండోమెట్రియల్ టిష్యూ ఆ బ్లడ్ మొత్తం పోయి అక్కడ మొత్తం ఇరిటేట్ చేస్తుంది, దానికి ఇట్లా ఇన్ఫ్లమేషన్ చేసేసి దగ్గర మొత్తం అడిషన్స్ వస్తాయి. దట్ ఈస్ పాసిబుల్ సమ్ టైమ్స్ ఇన్ ఫ్యామిలియల్ కూడా ఉన్నాయి, మళ్ళీ కొన్ని జెనెటిక్ థియరీస్ కూడా ఉంటాయి. ఇవన్నీ స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్ ఒక్క కారణం అని చెప్పలేము. సో దెన్ వన్ ఈజ్ లెస్ ఎగ్ రిజర్వ్ ఉన్న వాళ్ళకి, వెరీ పువర్ స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ IVF పద్ధతి చేస్తారు. ఒక్కొక్కసారి సమ్ పేషెంట్స్ హు ఆర్ నాట్ హ్యావింగ్ యూట్రస్ కూడా దే విల్ ప్లాన్ ఫర్ ద సరోగేసీ. సో అలాంటి కేసెస్లో కూడా IVF. అండ్ అగైన్ సీరో డిస్కార్డెంట్ కపుల్, ఒక సపోజ్ HIV పాజిటివ్ హస్బెండ్ అండ్ HIV నెగిటివ్ వైఫ్ ఉన్నప్పుడు they will have to plan for IVF to reduce the risk of transmission of this virus. So these are few indications IVF. అలాగే సక్సెస్ పర్సంటేజ్ ఎంత ఉంటుందంటారు IVFకి వెళ్తే కనుక? సో ఇంటర్నేషనలీ ఒక మంచి స్టాండర్డైజ్డ్ IVF స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ల్యాబొరేటరీలో కూడా దేర్ ఛాన్సెస్ ఆఫ్ ఎ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ రేంజెస్ ఫ్రమ్ ఒక 30 to 50% పర్ సైకిల్. సో బేసిక్లీ ఇక్కడ ప్రెగ్నెన్సీ సక్సెస్ ఈజ్ నాట్ ద క్వశ్చన్. ఒక లైవ్ హెల్దీ బేబీ అది దట్ ఈస్ ద టార్గెట్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినా కూడా సమ్టైమ్స్ అగైన్ 6th వీక్లో మిస్క్యారేజ్ అవ్వచ్చు, ఆర్ 12th వీక్లో తెలుస్తుంది ఒక్కొక్క పేషెంట్కి దట్ బేబీ అబ్నార్మల్ ఉంది, ఆర్ 18th వీక్ 20th వీక్ వరకు స్కాన్స్ అన్నీ బాగుంటాయి, సడన్లీ హార్ట్ బీట్ ఆగిపోతాయి, ఆర్ ఉమ్మునీరు తక్కువ అవ్వచ్చు, పేషెంట్కి బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ సడన్లీ ప్రెగ్నెన్సీలో వచ్చి ప్రెగ్నెన్సీ నీడ్స్ టు బి టర్మినేటెడ్ టు సేవ్ ద మదర్స్ హెల్త్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇట్స్ ఆల్ అ ఛాలెంజ్, ఇట్స్ ఆల్ అ హర్డల్. సో లైవ్ బర్త్ ఒక హెల్దీ బేబీది దాని సక్సెస్ రేట్ ఆఫ్టర్ ది IVF cycle is around 30 to 35%. So but pregnancy success rate will be around 50 to 60%.
సో దట్ ఈస్ ద గుడ్ న్యూస్ అండ్ దట్ ఈస్ హైయెస్ట్ యాక్చువల్లీ. ఒక ఫుల్లీ హెల్దీ ఫర్టైల్ కపుల్లో వితౌట్ ఎనీ మెడిసిన్స్ దగ్గర ఉంటే ఒక సైకిల్లో జస్ట్ 20% ఛాన్స్ ఆఫ్ కన్సెప్షన్. సో ఐవీఎఫ్ ఇస్ బ్రింగింగ్ 20% నుంచి 50%. దట్ ఈస్ అ వెరీ వెరీ బిగ్ లీప్. ఎస్. సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన రీజన్స్ అంటే అసలు టూ సైడ్స్ క్లోజ్ ఉన్న వాళ్ళు, అలాగే స్పర్మ్ కౌంట్ అవసరం లేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఐవీఎఫ్కి వెళ్తే చాలా రిజల్ట్ ఉంటుంది అంటారు. అలాగే కొంతమంది చాలా లేట్గా మ్యారేజ్ చేసుకుంటారు, వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు అంటారు. డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలి? డెఫినెట్లీ ఇప్పుడు లేట్ మ్యారేజ్ హూ ఎవర్ ఆర్ ప్లానింగ్ బిఫోర్ మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ అడ్వైజబుల్ దట్ అన్ని ఫర్టిలిటీ టెస్ట్ దే షుడ్ డూ. మళ్ళీ దాని తర్వాత మ్యారేజ్ తర్వాత డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ అది ఇది అన్ని దే విల్ కమ్. సో బేసిక్లీ ఫర్టిలిటీ టెస్ట్లో వీర్యం పరీక్ష, ఒక ఎగ్ రిజర్వ్, దిస్ ఈస్ ద టూ మెయిన్ థింగ్స్. బికాజ్ ఎగ్ రిజర్వ్ ఒకసారి తగ్గిపోతే దేర్ ఈస్ నో మెడిసిన్ దట్ విల్ ఇంప్రూవ్. క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని ఉన్నాయి, డిహెచ్ఈ అవి అన్నీ, బట్ హ్యూజ్గా వీ కెనాట్ గెట్ బ్యాక్ ద ఎగ్స్ వన్స్ లాస్ట్. సో అది ఒకటి. అండ్ లేట్ మ్యారేజ్ అవుతాయి ఇప్పుడు దే షుడ్ ట్రై ఇట్ అండ్ ప్లాన్ ద ప్రెగ్నెన్సీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ ఫార్ ద పీపుల్ హూ ఆర్ మ్యారీడ్ బట్ దే ఆర్ నాట్ ప్లానింగ్ కిడ్స్, ఇప్పుడు కరియర్ ఓరియంటెడ్ ఉంటారు, దే విల్ బీ అట్ ఎ ఇంపార్టెంట్ టైమ్ ఇన్ దర్ కరియర్. సో ఒక 31-32 బై దట్ ఏజ్ ట్రై బిఫోర్ దాట్ ఒక స్పర్మ్ అండ్ ఎగ్ జాయిన్ చేసుకొని ఇప్పుడు బేసిక్లీ ఎంబ్రియో ఫ్రీజ్ చేసుకుంటున్నారు. సో వెన్ దే ఆర్ రెడీ, ఎస్ ఎంబ్రియో దే ఆర్ ప్రిపేరింగ్, హస్బెండ్ స్పర్మ్ అండ్ వైఫ్ ఎగ్ రిట్రీవ్ చేసుకొని ఇది ఐవీఎఫ్ ల్యాబ్లో ఒక ఫర్టిలైజ్ చేసుకొని ఈ ఎంబ్రియోస్ అనేది దే ఆర్ బేసిక్లీ ద ఫ్యూచర్ బేబీ. సో దే ఆర్ గోయింగ్ టు ఫ్రీజ్ దట్ ఇన్ ద క్రయో ట్యాంక్ అండ్ వెన్ ఎవర్ దే ఫీల్ రెడీ ఫర్ ద బేబీ అప్పుడు అది థా చేసి గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అలాగే ఎగ్ కూడా రిజర్వ్ చేసుకుంటున్నారు కదా డాక్టర్? డెఫినెట్లీ. ఎగ్ యూజువలీ ఇప్పుడు సింగిల్ లేడీ ఉంటే దే విల్ ఫ్రీజ్ ది ఎగ్స్. బట్ ఇఫ్ ఇప్పుడు మీరు ఇంతకుముందు మనం అనుకున్న లేట్ మ్యారేజెస్ కనుక ఉంటే కనుక అది అడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? సో ఇది డెఫినెట్లీ అడ్వాంటేజెస్. ఎందుకంటే ఆఫ్టర్ 33-34 if they have not frozen their embryos, fertilization is a challenge, egg retrieval challenge అయిపోతుంది పేషెంట్కి. లెట్స్ సే దే ఆప్ట్ ఫర్ ఐవీఎఫ్ అట్ అరౌండ్ 35 years of age, ఐవీఎఫ్ ఖర్చు కూడా చాలా పెరిగిపోతుంది. ఎందుకంటే డబుల్ డోస్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇస్ నీడెడ్. ఇంజెక్షన్స్ ఇస్ వెరీ కాస్ట్లీ ఇన్ ఐవీఎఫ్, దట్ ఈస్ ద మెయిన్ కాస్ట్. నెక్స్ట్ కమ్స్ ద లాబొరేటరీ అండ్ ద మీడియా కాస్ట్. సో ఆ పేషెంట్కి ఇన్ని ఖర్చు పెట్టి ఇన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నా కూడా లెట్స్ సే షీ గెట్స్ ఓన్లీ 3-4 eggs. సో దట్ ఈస్ అ బ్యాడ్ థింగ్. సో ఒక 31-32 years బై దట్ టైమ్ దే షుడ్ హ్యావ్ సమ్ క్లారిటీ ఇఫ్ దే ఆర్ రెడీ ఫర్ ప్రెగ్నెన్సీ, ఓకే, అదర్వైజ్ ట్రై టు సేవ్ దీస్ ఎంబ్రియోస్. అలాగే కొంతమందికి ఏంటంటే అంటే మిస్క్యారేజెస్ ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి, కన్సీవ్ అవుతారు, అబార్షన్ అయిపోతూ ఉంటుంది. రీజన్స్ ఏంటంటారు డాక్టర్ గారు? సో ఇప్పుడు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, ఈ ఒక డయాగ్నోసిస్ 2 and more times ఆఫ్ ప్రెగ్నెన్సీ ఫెయిలియర్ అవుతే ఒక ఆర్పిఎల్ది ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. సో దీంట్లో థైరాయిడ్ అండ్ బ్లడ్ షుగర్స్ అండ్ బ్లడ్ ప్రెషర్, దిస్ ఇస్ ద 3 things. దాని తర్వాత ఇమ్యూనాలజికల్ కారణాలు ఉంటాయి. బ్లడ్లో యాంటీబాడీస్ ఉంటాయి, ఆటో యాంటీబాడీస్ ఉన్న వాళ్ళకి ఇట్ విల్ అటాక్ సర్టన్ పార్ట్స్. థ్రాంబోఫిలియాస్ అని ఒక బిమారీ ఉంటుంది. కొన్ని ప్రోటీన్స్ ది డెఫిషియన్సీ, ప్రోటీన్ సి, ప్రోటీన్ ఎస్, ఇవన్నీ బేసిక్లీ ఏమవుతాయంటే దేర్ విల్ బి బ్లడ్ క్లాట్స్. సో ప్రెగ్నెన్సీకి బ్లడ్ సప్లైలో ఇంటరప్షన్ అయ్యి సడన్లీ ఈ ప్రెగ్నెన్సీ అబార్ట్ అవ్వచ్చు. క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ, మేనరికం ఉన్న వాళ్ళకి స్పెషలీ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేటెడ్ ఉంటే బై సమ్ వే కజన్స్ అట్లా, సో దట్ లీడ్స్ టు హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్. సో ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ పంపిస్తే జెనెటిక్ టెస్ట్, దాంట్లో మనకు తెలుస్తుంది వెదర్ జీనెటిక్ అబ్నార్మాలిటీ వల్ల ఇది ఫెయిలియర్ అయిందా, దెన్ దానికి మళ్ళీ వీ హ్యావ్ టు ట్రై టు చేంజ్ ఇట్, దానికి బ్యాలెన్స్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ ఇప్పుడు వీ హ్యావ్ సీన్ 6-7 times ప్రెగ్నెన్సీ ఫెయిలియర్, జెనెటిక్ టెస్ట్ చేస్తే అన్ఎంప్లాయిడీ వచ్చింది. సో ఆ కేసులో ఐదర్ ఎగ్ ఆర్ స్పర్మ్ ద డిఎన్ఏ హ్యాస్ టు చేంజ్. అప్పుడు ఒక బ్యాలెన్స్లో వచ్చేసి దే విల్ హ్యావ్ అ నైస్ ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ. సో ఇలాంటి కొన్ని రీజన్స్ ఉంటాయి ఫర్ రికరెంట్ ప్రెగ్నెన్సీ. మళ్ళీ గర్భసంచిలో కూడా గడ్డలు ఉంటాయి ఆర్ సెప్టమ్ ఉంటాయి, అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. స్పర్మ్ డిఎన్ఏలో డ్యామేజెస్, ఫ్రాగ్మెంటేషన్, దానికి ఒక టెస్ట్ ఉంటుంది స్పర్మ్ డిఎఫ్ఐ అని. సో ఇవన్నీ చేసుకున్న తర్వాతనే మళ్ళీ పేషెంట్కి అడ్వైస్ చేస్తాం టు ప్లాన్ అనదర్ ప్రెగ్నెన్సీ. అలాగే కొంతమందిలో చూసినట్టయితే ఫస్ట్ బేబీ నార్మల్గానే కన్సీవ్ అవుతారు, నార్మల్గానే అయిపోతుంది. సెకండ్ బేబీకి వచ్చేటప్పటికి చాలా ఇయర్స్ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, ఫస్ట్ కొన్నాళ్ళు వద్దనుకున్న తర్వాత. అప్పుడు అంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఫస్ట్ మాకు బాగానే జరిగింది, తర్వాత అవ్వట్లేదు అని చెప్పేసి. ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీకి కారణం ఏంటి? వాళ్ళు డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలి?
రైట్. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పేషెంట్స్ దే విల్ థింక్ ఫస్ట్ టైం బేబీ న్యాచురల్లీ పుట్టిందంటే సెకండ్ టైం కూడా ఇప్పుడు వీఆర్ గుడ్ టు గో. అది అలా ఏం లేదు. బికాస్ ఏజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ కాజ్ ఆఫ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ. లెట్స్ సే ఫస్ట్ కిడ్ ఏజ్ వెన్ ద లేడీ హ్యాడ్ ద ఫస్ట్ చైల్డ్ 30 years ఆఫ్ ఏజ్ ఉంటే ఇప్పుడు 35కి నెక్స్ట్ కిడ్ ప్లాన్ చేస్తే డెఫినెట్లీ అక్కడ డిక్లైన్ ఉంటుంది. సెకండ్ ఈజ్ ఇన్ఫెక్షన్స్. గర్భసంచిలో సమ్టైమ్స్ ఏదైనా బ్యాక్టీరియా ఎక్కిపోతే గొనోరియా, క్లామిడియా, మైకోప్లాజ్మా, యూరియా ప్లాజ్మా ఇవి అన్నీ ఉంటాయి. సో ఎనీ యాక్సెస్ టు దిస్ వజైనా, సర్వీక్స్, గర్భసంచి క్యావిటీ, ట్యూబ్స్, ఇక్కడ దీనికి పిఐడి అని అంటారు. ఈ పిఐడి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతే దట్ క్యాన్ ఆల్సో బీ ఎ కాజ్ ఆఫ్ సెకండ్ ఇన్ఫర్టిలిటీ. ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు, ట్యూబ్స్ ఇన్ఫ్లేమ్ అవ్వచ్చు. మళ్ళీ సెకండ్ ఇన్ఫర్టిలిటీకి ఇంకొక రీజన్ ఇస్ ఇప్పుడు సబ్స్టెన్స్ అబ్యూస్, స్మోకింగ్, ఆల్కహాల్, ఆక్యుపేషనల్ హ్యాజర్డ్స్, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ విత్ అడ్వాన్సింగ్ ఏజ్. ఇప్పుడు వర్క్ రిలేటెడ్ స్ట్రెస్, మళ్ళీ మోటార్ సైకిల్ నడిపిస్తారు ఆర్ వెరీ హాట్ టెంపరేచర్ దగ్గర దే విల్ బీ స్టాండింగ్. సో వెరీ 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 హాట్ వాటర్ స్నానం చేస్తే కూడా. సో దిస్ ఈజ్ ఆల్ బేసిక్లీ ఎన్వైరన్మెంట్. మన ఎన్వైరన్మెంట్లోనే దేర్ విల్ బీ సర్టన్ టాక్సిన్స్. సో ఆ టాక్సిన్ ఎక్స్పోజర్ అవుతే టెస్టిస్కి, స్పర్మ్ కౌంట్స్కి కూడా ఎఫెక్ట్ అవుతాయి. దట్ ఈస్ యూజువలీ కామన్ కాజ్ అండ్ ఏజ్ అండ్ డిక్లైనింగ్ గ్యామెట్స్. రైట్ డాక్టర్ గారు, సంతానలేమి సమస్యకి మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, రీజన్స్ ఏంటి, అలాగే 49లో లేటెస్ట్ ట్రీట్మెంట్ ఎలా ఉంది, ఛాన్సెస్ ఎంత బాగున్నాయని చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్డ్ టు TNews.